ఇకపోతే మీ దగ్గరున్న వాళ్ళల్లో మీకొచ్చిన కేసుల్లో మీరు చూసిన ఒక వెరైటీ కేసెస్ కానీ ఇది కొత్త తరహా ఇలాగ మేమెప్పుడు చూడలేదు. ఇలాంటివి గూడా వస్తున్నాయని జెప్పి మీరు కనిపెట్టింది ఏమన్నా అనిపిచ్చిందా మీకు? ఈ పర్టిక్యులర్ ఇన్‌ఫెర్టిలిటీకి సంబంధించి. మేల్ కేసెస్ చేసినప్పుడండి, మేల్ స్పెర్మ్ కౌంట్స్ కానీ, మేము సజెస్ట్ చేసేదేంటంటే వాళ్ళల్లో స్పెర్మ్ కౌంట్‌తో పాటు లివర్ ఫంక్షన్, ఇంకా కిడ్నీ ఫంక్షన్ కూడా కన్సిడర్ చేస్తామండి. ఓహ్! అది కన్సిడర్ చేసినప్పుడు టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ తినే వాళ్ళకి, లేదా ప్రోటీన్ పౌడర్స్ ఎక్సెసివ్‌గా వాడే వాళ్ళకి, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఇంక అచ్చంగా వాళ్ళు ప్రోటీన్ మీదే ఉంటారు. మీదే ఉంటారు. షేక్స్. వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ కిడ్నీలో డిస్‌ఫంక్షన్ వచ్చింది. దానివల్ల వాళ్ళ స్పెర్మ్ కౌంట్ తగ్గింది. ఎప్పుడైతే మేము వాళ్ళకి ఈవెన్ వాళ్ళు చూసారు కూడా వెన్ వి ఆస్క్డ్ దెమ్ టు గో డౌన్ అంటే ప్రోటీన్ తగ్గించండి, కిడ్నీ ఫంక్షన్ ఆటోమేటిక్‌గా పెరిగింది. మేము ఇచ్చే మెడిసిన్‌కి ఆటోమేటిక్‌గా స్పెర్మ్ కౌంట్ వాస్ రెస్టోర్డ్ అండి. 3 జరిగాయి. అదొకటి మేము డామినెంట్‌గా చేసాము. రెండోది లివర్ ఫంక్షన్. మనం స్పెర్మ్‌కి, లివర్‌కి అసలు మన కనెక్షన్ మనం ఎప్పుడు అనుకోము. కానీ లివర్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ప్రాపర్ మేల్ రిప్రొడక్టివ్ ఫంక్షన్. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నప్పుడు కూడా స్పెర్మ్ క్వాలిటీ ఉండదు, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది. దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ కేసెస్ కూడా చేసాం. చాలా సక్సెస్ఫుల్గా చేసాం. అండ్ వాళ్ళకి 3-4 మంత్స్ అనేది చాలా బాగా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే మేము డైరెక్ట్ చేయటమే స్పెర్మ్ చేయలేదని, చేయటమే లివర్కి చేసాం. లివర్ ఆటోమేటిక్గా స్పెర్మ్ కౌంట్ పెంచింది, ఆటోమేటికలీ థింగ్స్. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ రేట్ ఇలా ఉండింది కదా మేడం. ఇంక చేయలేము ఈ కేసు అంటే మీరు చెప్పిన ఫస్ట్‌ది ఎట్లాగో మనం చేయలేము. అవునండి. సెకండ్ దాంట్లో కూడా ఇప్పుడు సెకండరీ కేసెస్ మీరు అనుకుంటే వీటిలో కూడా ఏదన్నా నెగెటివ్ వచ్చింది. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఏమన్నా అర్థమైందా మీకు? ఎక్కువగా మిథైలేషన్ ప్రాసెసెస్‌లో ఇష్యూ వచ్చినప్పుడే వస్తుందండి. మిథైలేషన్ ప్రాసెస్ అంటామండి. అది జెనెటిక్ లెవెల్‌లో మ్యూటేషన్స్ అండి. వాటికి మనం ఎంత ట్రై చేసినా మనం తీసుకునే కండిషన్‌కి అవి కొన్ని మారవు. ఎందుకంటే అది జెనెటిక్ లెవెల్‌లోనే చేంజ్ అయిపోయి ఉంటాయి. కాకపోతే అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని నేను చెప్పను. అది మన చిన్నప్పటి నుంచి ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, దీనివల్ల కానీ అది చేంజ్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా కష్టం. సడన్‌గా ఇప్పుడు ఒక పెళ్ళయి ఒక 10-12 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు లేకుండా ఉంటారు చాలామంది. అవునండి. సడన్‌గా ఒక 12 ఏళ్ల తర్వాత, 13 ఏళ్ల తర్వాత వాళ్ళకి ప్రొడక్టివిటీ స్టార్ట్ అవుతది. దానికేంటంటారు ఇష్యూస్? అక్కడ కండిషన్ బట్టి చూడాలండి. ఏది బ్లాక్ చేసింది, ఏది వాళ్ళని మళ్ళీ అంటే అక్కడ కేస్ చూస్తే మాకు ఐడియా వస్తుందండి. ఎక్కడ అది ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ సినారియో. ఎవ్రీ కేసు డిఫరెంట్ స్టోరీ అండి. మేము మాక్సిమం ఏజ్ ఆఫ్టర్ మ్యారేజ్ 22 ఇయర్స్ అండి. 22 ఇయర్స్ వరకు వాళ్ళకి పిల్లలు కనలేదు. షీ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్. 40 ఇయర్స్ తర్వాత ఆవిడ కన్సీవ్ అయింది. ఓ మై గాడ్. 40 ఇయర్స్ తర్వాత మీరు చెప్పినట్టు మామూలుగా 49 ఇయర్స్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద జనరల్‌గా రిప్రొడక్టివ్ ఏజ్ అండి. కానీ ఈ మధ్య కాలంలో ఎర్లీ మెనార్కీను ఉంది, ఎర్లీ మెనోపాజ్ కూడా ఈక్వల్లీ ఉన్నాయి. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ బేసిక్‌గా. ఇప్పుడు సడన్‌గా నేను కొంతమంది ఉమెన్‌లో వింటూ ఉంటాను. మాకు మెనోపాజ్ ఉంది. మేము మెనోపాజ్‌లో ఉన్నాం. కొంచెం స్ట్రెస్‌లో ఉన్నాము. ఏం చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏమై ఉంటది మేడం? ఎందుకు ఎర్లీ మెనోపాజ్ వస్తది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎర్లీ మెనోపాజ్ అదే అండి. మనం తీసుకున్న ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ మేజర్ ఇష్యూ అండి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటారా? ఫుడ్ హ్యాబిట్స్. ఆ ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ అనేవి ఓన్లీ ఫుడ్‌లోనే లేవండి. మనకి వాడే ప్రతి ప్రొడక్ట్స్‌లోనూ ఉంటాయి. నేను అందుకనే ఎక్కువ స్ట్రెస్ అనేది ఎన్విరాన్మెంట్‌కే పెడతామండి. మనం కొంచెం అంటే ఇవి అన్నీ కరెక్ట్ చేసుకోదగ్గవి. కరెక్ట్. మనం ఇంత సఫర్ సో ఇప్పుడు మనకి ఉండే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని చెప్పాం. కానీ వాడే ఆ ప్రొడక్ట్స్‌లో మనం కొంచెం దృష్టి పెట్టి వాటిలోంచి ఏది మనకి హెల్ప్ అవుతుంది, ఏది మనల్ని డిస్టర్బ్ చేస్తుందో చూసుకోగలిగితే అది డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తుంది. సెకండ్ డైట్. మనం బయట తినొచ్చండి. నేను తినొద్దు అని నేను ఎప్పుడు చెప్పను. కానీ దాన్ని ఒక రెగ్యులేటెడ్ వేలో వెళ్తే అంటే స్విగ్గీ, జొమాటోలో జీవితం అనుకోకుండా ఉంటే చాలా వరకు బెటర్ ఉంటుంది. ఎందుకంటే అండి అక్కడ వాడే ఆయిల్ ఏంటి? ఎందుకంటే అక్కడ మీకు కుక్ చేసే వాళ్ళు చాలా వరకు బిజినెస్ మెన్స్. మన హెల్త్ అనేది మనకి అండ్ వాళ్ళ బిజినెస్ ఎథిక్స్ అన్ని ఫాలో అవుతారే కానీ హెల్త్కి అక్కడ వాళ్ళకి సంబంధం కాదు. హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది మనం. కాబట్టి మనం చాయిస్ మనదండి. వాళ్ళు వచ్చేమి మీరు అస్తమానం అది తీసుకున్నా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. చాయిస్ మనది. సో మనది చాయిస్ అయినప్పుడు రెగ్యులేటెడ్గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనది. పిల్లలకే కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎక్కడ అవసరమో డెఫినెట్లీ వెళ్ళటం, ఎక్కడ ఇవాళ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది ఎంజాయ్ చేశారు, వచ్చాక మీరు ఆ ఫేజ్ ఇచ్చారనుకోండి బాడీయే డీటాక్స్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మనం ఏ లెవెల్లో మనం బాడీని ప్రెషరైజ్ చేస్తున్నామంటే అది డీటాక్స్ చేసుకోలేకపోతాం. దీని బకెట్ ఎఫెక్ట్ అంటామండి టాక్సిన్స్ ఏమి ఒకసారి పడగానే మనం ఏమి ఎఫెక్ట్ అయిపోం. ఇంకా మన బాడీ అంత పూర్ మెకానిజంతో తయారై ఉండదు. కానీ ఆ డీటాక్స్ కెపాసిటీ పడిపోతూ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మనం డిక్రీస్డ్ డీటాక్స్ కెపాసిటీ ఇంక్రీజ్డ్ టాక్సిన్తో పంపిస్తాం. ఓకే. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి
సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తుంటాం. 65 ఏళ్ల ముదుసలికి ప్రెగ్నెన్సీ వచ్చిందని, 75 ఏళ్ల పెద్ద ఆయన తండ్రి కాబోతున్నాడని, ఇట్లాంటివన్నీ మిరాకిల్స్ అంటారు. అయితే మిరాకిల్స్ కాదు, వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళ ఫస్ట్ నుంచి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టే ఉంటుంది అది కూడా. డెఫినెట్గా వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ ఇదివరకు మన భారతదేశంలోనే పాతకాలంలో మనకి ఇవి వినినవేయండి. 70 yearsకి 60 yearsకి కూడా కనిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండే స్ట్రెంగ్త్ వేరు, వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ వేరు, తిరగలిలో తిప్పుతాము, వాళ్ళకు ఉండే యూట్రైన్ మజిల్స్కి ఉండే ఎక్సర్సైజ్ వేరు, స్ట్రెంగ్త్ వేరు, మెయిన్ హోల్డింగ్ ఉండాలి. ఇప్పుడు మనకి ఫీమేల్ వచ్చింది అనుకోండి, 3 కండిషన్స్ చూసుకోవాలండి. ఒకటి గర్భవాతం. గర్భవాతం అంటే ఇప్పుడు 80% వింటున్నాం పీరియడ్స్ టైంలో పెయిన్. డిస్మెనోరియా అంటే మీకు ఆ గర్భవాతం ఉన్నట్టు. ఆ వాతం అనేది ఉన్నప్పుడు అసలు ఏది హోల్డ్ అవ్వదు మీకు. ఓకే, అసలు మీకు అది హోల్డింగే ఉండదు. ఆ వాత తత్వాన్ని తగ్గించి అక్కడ కఫతత్వాన్ని పెంచాలండి. ఓకే, ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని తుంచి క్లియర్ చేసి మనం దానికి ఆ క్వాలిటీ ఇవ్వాలి. పిత్తతత్వం, అసిడిక్ నేచర్, టూ మచ్ ఆఫ్ అసిడిటీ, ఇన్ఫెక్షన్స్, క్లైమేడియా అని మనకి ఇన్ఫెక్షన్స్ కామన్ ఉంటాయండి, ప్లస్ చాలా రకాల యూటీఐ, ఇవన్నీ కూడా పిత్తతత్వానికి సంబంధించింది. టూ మచ్ ఆఫ్ బ్లీడింగ్, కంట్రోల్ ఉండదు బ్లీడింగ్. నెక్స్ట్ కఫతత్వానికి, అది కూడా దాని యూట్రైన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ లేక అది వదిలేస్తుంటుంది. సో ఈ 3 బ్యాలెన్సెస్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే అది ఉమెన్ కి ఆల్రెడీ కరెక్ట్ గా ఉండే ఉంటది. బట్ మనకున్న సిస్టమాటిక్ కండిషన్స్ లోనే అది మిస్ అవుతుంటుంది. అవునండి, మనం ఆ మూడిట్లో ఏది ప్రాబ్లమో చూసుకుని దాని వెనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మనం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడున్న పర్టికులర్ సినారియోలో మగవాడు ఎక్కువ స్ట్రెస్ లో ఉంటున్నారా, ఆడవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ లో ఉంటున్నారా? ఇద్దరు ఈక్వల్ గానే ఉంటున్నారండి. నేను ఒక విధంగా ఏంటంటే అండి, కోవిడ్ ముందు కూడా చేసాం, ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కండిషన్. సో మేము ఎప్పుడైనా సరే కేసు వచ్చినప్పుడు ఇద్దరిది చూస్తాం, అది కంపల్సరీ కదా మేడం. ఇప్పుడు ఓకే, ఉమెన్ కి ఒక టెస్ట్ చేసేసి దీనివల్ల మీరు ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పడం కుదరదు కదా. లేదండి, ఇద్దరు కంపల్సరీగా టెస్ట్ చేస్తాం. అది ఇద్దరు పల్స్ చూస్తాం, ఇద్దరికి కంపల్సరీగా చేస్తాము. ట్రీట్మెంట్ అవుతూ ఉండగా తర్వాత ఒక ఫేజ్ అయ్యాక, ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు డామినేటింగ్గా ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోగానే మనం ఇంకా మీది అంతా క్లియర్ అయిపోయింది, ఇప్పుడు మా దగ్గరికి ఎండోమెట్రియల్ థిక్నెస్ లేదు అని వచ్చారండి. వచ్చినప్పుడు ఎండోమెట్రియల్ థిక్నెస్ ఫుల్గా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి మెడిసిన్స్ ఇస్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మేము ఫస్ట్ పాయింటే వాళ్ళతో 2 విషయాలు చెప్తాను. ఒకటి, యాంగ్జైటీ ఉంచుకోకండి. మీరు స్ట్రెస్ అన్నారు కదా, ప్రతిసారి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, ఇది సగం స్ట్రెస్ అండి. మీరు ఆ యాంగ్జైటీ, మీరు ఆటోమేటిక్ గా మీ స్ట్రెస్ హార్మోన్స్ ని పెంచేస్తున్నారు. మీరు దాని ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద, ఫస్ట్ నేను చెప్పేది అదే, మీరు దానికి ఓవర్ స్ట్రెస్ చేయొద్దండి. మీకు యాంగ్జైటీ ఉండటానికి రీజన్ ఉండొచ్చు, కానీ మీరు దాన్ని పెంచుతున్నారే కానీ ప్రాబ్లం తగ్గించరు.